హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తేజు థింగ్. అండ్ చాలా డేస్ నుండి అనుకుంటున్నా కిచెన్ లో నా బ్యాక్గ్రౌండ్ ని మొత్తం చేంజ్ చేయాలని చెప్పి. ఈ వాల్ షీట్ ని నేను మీషోలో తీసుకున్నా. చాలా డేస్ నుండి ఇది కూడా విష్ లిస్ట్ లో అయితే ఉంది. సో ఇప్పటికైతే తీసుకున్నా. అండ్ కిచెన్ మేక్ ఓవర్ అంటే మరీ ఎక్కువ ఖర్చు పెట్టి అట్లా చేయకుండా చిన్నగా సింపుల్ గా నాకు తగ్గినట్టు లో బడ్జెట్ లో చేద్దాం అనుకుంటున్నా. ఇందాక చూపించిన వాల్ షీట్ కి 110 రూపీస్ అట్లా పడింది అంతే, దానికంటే ఎక్కువ పడలేదు. అసలు ఆన్లైన్ లో పే చేయాల్సింది ఇంకా 10 రూపీస్ తక్కువే పడేదేమో. ఇంకా 10 రూపీస్ పోయినాయి. ఇది నేను చాలా చిన్నగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ కాదు, పెద్దగా వచ్చింది. చూడండి, నేను ఇంత ఓపెన్ చేసిన ఇంకా కూడా చాలా ఉంది. సో ముందైతే నేను మేక్ ఓవర్ చేయక ముందు ఎట్లుంది నా కిచెన్ అనేది ఇప్పుడైతే చూసేయండి. ఇట్లా అయితే ఉంది. ఏం లేదు, సింపుల్ గా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇక్కడ రైస్ కుక్కర్ది అది వైర్ ఉంది చూడండి, అక్కడ సైడ్ మొత్తము వైట్ కలర్ వాల్ షీట్ ని పెట్టేసి గ్రీన్ కలర్ లీవ్స్ ని పెట్టాలి. అండ్ అట్లనే ఇక్కడ స్టవ్ దగ్గర అక్కడ వెనకాల గోడ ఉంది చూడండి, అక్కడేమో ఇప్పుడు నేను చూపించేది పెట్టి జస్ట్ అట్లా వదిలేయాలి. అండ్ విండోకి ఒక రెడ్ కలర్ అది వేసి దాని పైనుండి వైట్ కలర్ చిన్న ఫ్లవర్స్ లా అయినా లేకపోతే ఏదైనా డిజైన్ అయినా వేయాలి అని అనుకున్నా. సో సింపుల్ అన్నమాట నా ప్లాన్ అయితే ఇది, ముందే చెప్తున్నా. ఇంకా ఇవా కిచెన్లో ఉన్నాయన్నీ తీసేస్తున్నా, కింద పెట్టేసిన. కొంచెం అన్నం మెతుకులు ఉండే దీనిపైన, ఇంకా అందుకే మొత్తం క్లాత్తో అయితే తుడుస్తున్నా. ప్రొద్దున నేను 4కి లేచిన, ఫాస్ట్గా మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకొని కిచెన్ని మేక్ ఓవర్ చేయాలి, మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ చేసేయాలి అని ఫిక్స్ అయిపోయినా. వంట చేసిన, బోళ్ళన్నీ కడిగేసిన, తోమేసి పెట్టేసిన, ఇంకా బట్టలు కూడా విండేసిన. ఇంకా ఏం పని లేదు, జస్ట్ ఇదంతా సెట్ చేయడమే నా పని. ఎందుకో తెలీదు, పాప అసలు కొంచెం కూడా సతాయించకుండా అన్నం తిన్నది. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయినానో నేను. నిజంగా పిల్లలు అసలు సతాయించకుండా ఫాస్ట్గా అన్నం తింటే ఆ తృప్తే వేరు. మనం తిన్నామా ఏంటి అని అనిపిస్తుంది. ఇవాళ కందిపప్పు అయితే చేసిన, ఇంకా అదే తిన్నాం అందరము. ఇప్పుడు నేను సైజు కరెక్ట్గా అయితే చూసిన, దానికి ఎక్కడి వరకు అవసరం ఉంటుంది అనేది చూసి ఇక్కడ వరకు అయితే కట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను కట్ చేసిన వాల్ షీట్కి రివ్యూ ఇవ్వాలంటే నాకైతే నచ్చలేదని చెప్తా. పైన డిజైన్ అదంతా ఓకే, బాగుంది. కాకపోతే ఏంటంటే ఇది స్టిక్ చేసినప్పుడు జస్ట్ సగం మంచిగా అతుక్కుంటుంది, కొంచెం లైట్గా అతుక్కుంటుంది. మరి ఎందుకో తెలీదు, మొత్తం ఒకటేగా అనిపించింది, కానీ నాకైతే ఇట్లా అయింది. ఒక దగ్గర ఒకలా, ఇంకో దగ్గర ఇంకోలా అతుక్కుంటుంది. ఇంతకుముందు నేను వైట్ వాల్ షీట్స్ తీసుకున్న, గుర్తుందా మీకు? అవైతే సూపర్. అసలు నేను జస్ట్ ఇట్లా చెయ్యి పెడితేనే అవి నా చేతు లాగితే గానీ రాలేవు. ఇవైతే నాకు నచ్చలేదనే చెప్తా. ఈ స్టిక్ అవ్వడంలో ఏదున్నా డైరెక్ట్గా కరెక్ట్గా చెప్పాలి, ఇంక అందుకే చెప్తున్నా. నాకు డిజైన్ అదంతా బాగానే నచ్చింది, కానీ దీన్ని వాల్కి అతికించినప్పుడు మాత్రం నాకైతే స్టిక్ అవ్వట్లేదు అని అనిపించింది. ఇది నేను ఎక్కువ ఏం అతికించట్లేదు, ఎందుకంటే సరిగా స్టిక్ అవ్వట్లేదని జస్ట్ లైట్గా అట్లా అతికించిన అంతే. ఇక అటు సైడు ఇప్పుడు వైట్ వాల్ షీట్ ని మొత్తం అతికిస్తున్నా. ఇది కొంచెం హైట్ లో ఉంది, నాకు అందట్లేదని చెప్పి పైకి ఎక్కిన. ఈ వైట్ వాల్ షీట్స్ ని నేను మీషోలో తీసుకున్నా. ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నా. అండ్ ఇవి అతికించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని అతికించాలి, ఎందుకంటే జస్ట్ కొంచెం మనం వదిలేసినా కానీ వేరే సైడ్ అతుక్కుంటుంది, అది పీకినా కానీ రాదు. ఒకవేళ వచ్చినా అది మళ్ళీ స్టిక్ అవ్వదు. ఇంకా అంతమందం కట్ చేసి మళ్ళీ సపరేట్గా ఇంకోటి అతికించాల్సి ఉంటుంది. సో ఎవరైనా మీరు ఇట్లాంటివి వాల్ షీట్స్ వాడిన వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా చూసుకొని మెల్లిమెల్లిగా అతికించండి. మొత్తం ఇట్లా అతికించిన తర్వాత మళ్ళీ పైనుండి గట్టిగా ప్రెస్ చేస్తూ వస్తున్నా, ఎందుకంటే కొంచెం స్టిఫ్గా ఉండడానికి, గట్టిగా అతుక్కోవడానికి. మీరు ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఎంత మంచిగా అంటే సింపుల్గానే ఉంది చెప్తున్నా, కాకపోతే నాకైతే చాలా నచ్చింది. వావ్, ఎందుకు ఇంత బాగుంది అని అనిపించింది నా ఫీలింగ్ అయితే. ఇప్పుడైతే వాల్ షీట్స్ మొత్తం అతికించడం అయిపోయింది. సో చూడండి, నేను ఇంకా లీవ్స్ కూడా యాడ్ చేసిన వీటికి. చూడడానికి బయట వ్యూ అయితే సూపర్ గా ఉంది. ఇక నేను వంట చేసినప్పుడు అసలు హెవెన్ లో ఉన్నట్టే ఫీల్ అవ్వాలి, అట్లా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు చెప్పండి, బాగుందా ఇట్లా చెప్పండి. నేను వంట చేసిన ప్రతిసారి ఇక్కడ స్టవ్ వెనకాల మనం అల్లం వెల్లుల్లి ఇట్లాంటివి వేస్తాం కదా, జీలకర్ర ఆవాలు అట్లాంటివి వేసినప్పుడు అవి చిట్టుతాయి కదా పైకి, అట్లా ఆయిల్ కొంచెం లైట్ గా బయటపడి కొంచెం నల్లగా మారిపోయింది. నాకు అది చూస్తూ వంట చేయాలంటే ఏదో ఒక రకంగా ఒక డిఫరెంట్ గా అనిపించేది. ఇప్పుడు ఆ భయం లేదు, ఇంకా నీట్గా మంచిగా చూసుకుంటూ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిపైన మరకలు కానీ వాటర్ కానీ పడితే జస్ట్ ఇట్లా తుడిస్తే పోతున్నాయి, మనం కష్టపడాల్సిన పని కూడా లేదు. కిచెన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం నేను మేక్ ఓవర్ చేస్తా అన్నా కదా, ఇంకా సరుకులు కూడా అన్ని దీంట్లో అయితే సర్దుతున్నా ఇంకొంచెం మంచిగా చూపించడానికి. అందుకని చెప్పి ఈ డబ్బాలన్నీ అయితే తీసేస్తున్నా.
నేను మీషోలో కొన్ని డబ్బాలు అయితే చూసిన, అసలు నాకైతే చాలా నచ్చినాయి. అవి కూడా ముందు ముందు నేను ఆర్డర్ చేసుకుంటా. నిజంగా నేను ఇమాజిన్ చేసుకుంటున్నా అవి కూడా వచ్చిన తర్వాత ఇక్కడ లైన్గా మంచిగా పెట్టి వాటి నిండా పప్పులు ఇట్లాంటివన్నీ పోసుకుంటే ఎంత మంచిగా కనబడతాయో కదా. త్వరలో ఆ కోరిక కూడా నెరవేరుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ప్రతిదీ కూడా ఒకటి తర్వాత ఒకటి అట్లా చేసుకుంటూ వెళ్తున్నా. చూడండి, నేను కొనే ప్రతి ఒక్కటి కూడా సడన్ గా అనుకొని ఏది పడితే అది కొనే టైప్ అయితే కాదు. ఆలోచిస్తా చాలా, ఇది కొనాలా వద్దా, దీనికోసం ఖర్చు పెట్టాలా వద్దా అని 10 సార్లు ఆలోచించి అప్పుడు నాకు ఓకే కొనొచ్చు అని అనుకుంటేనే తీసుకుంటా. నేను ఎందుకు ఇట్లా థింక్ చేస్తా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ లేకపోతే ఏదైనా తీసుకున్నాం అనుకోండి, అది మనం యూజ్ చేయకుండా అట్లనే మూలకు పెట్టినాం అనుకోండి, అది అసలు మనం ఎందుకు తీసుకున్నాం రా నాయన అనిపిస్తుంది. ఇంతకు ముందు నేను 2-3 ప్రోడక్ట్స్ని తీసుకొని అట్లా ఫీల్ అయినా. ఇక అప్పటి నుంచి నేను ఏదైనా కొందామంటే 10 సార్లు ఆలోచిస్తా కొనాలా వద్దా అని. అది కొన్ని రోజులు ఆగి తర్వాత కొంటా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా కొనాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. నా దగ్గర డబ్బులు ఉంటాయి, కాకపోతే దేనికో ఒకదానికి అవుతాయిలే అని ఇంకా వాటిలోనే పెడతా. చిన్నగా పాకెట్ మనీ లాగా దాచుకుంటాం చూడండి మనము, అట్లాంటివి ఎక్కువ అయిన తర్వాత ఒక 120, 150 అట్లా అయిన తర్వాత అప్పుడు ఆలోచించి కొంటా. సరుకులు తేయడానికి బయటకు అసలు వెళ్ళడమే వీలవ్వట్లేదు. మా ఊర్లోనే ఉంది ఒక షాపు, దాంట్లో అయితే ఇవన్నీ తీసుకొచ్చిండు. అసలు కొన్ని తెచ్చుకుంటే ఎక్కువ రోజులు వస్తలేవు, అసలు ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఇంకా అందుకే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకోవాలి, కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి చాలా డేస్కి సరిపోయేటట్టు తెచ్చుకోవాలి. ఇప్పటికైతే ఇవన్నీ అయితే పోస్తున్నా దాంట్లో. టిఫిన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక దాంట్లో, బిర్యానీకి కానీ లేకపోతే మసాలా ఐటమ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఒక దాంట్లో, ఇంకా పప్పులు ఇట్లాంటివన్నీ ఎంత క్వాంటిటీలో ఉన్నాయనేది చూసుకొని దాంట్లో సర్దుతున్నా. మొన్న కారపొడి కొంచెమే ఉంది అని అమ్మతో అయితే చెప్పిన. ఇంకా నేను ఇట్లా అన్ననో లేదో మిరపకాయలు అయితే తీసుకొని, వానకాలం వస్తుంది కదారా ఇప్పుడే పట్టుకుందాం, మనం పట్టి పెట్టుకుంటే పోని మళ్ళీ ఎండాకాలం దాకా అని చెప్పింది. నా పెళ్ళైనప్పటి నుండి నేను ఇంతవరకు మిరపకాయలు తీసుకొని నా అంతటా నేను పట్టించింది లేదు. ఎప్పుడు కూడా అమ్మే తీసుకొని అమ్మే పంపిస్తుంది ఇక్కడికి. మామిడికాయ చట్నీ ఇట్లాంటివి కూడా అంతే, ఏ చట్నీ కూడా నేను ఇంతవరకు ఒక్కసారి కూడా పెట్టలే. నిజంగా అమ్మ ప్రేమ అంటే ఇట్లనే ఉంటదేమో, ఎందుకంటే మనని ఏ పని చేయనీయకుండా నేను చేస్తా లేరా, నేను పంపిస్తా లేరా అని అంటది అమ్మనైతే. మా అమ్మే కాదు, మాక్సిమం ఎవరమ్మలైనా అంతే. ఒకవేళ వాళ్ళకి వీలు అవ్వకుంటే ఇంటికి వచ్చి సామాన్ అంతా తీసుకున్న తర్వాత మీకు పెట్టించైనా వెళ్తారు, కానీ మీరే పెట్టుకోండి అని అయితే చెప్పరు. అది స్టార్టింగ్లో మాత్రమే. మనకి కొంచెం అలవాటు అయిన తర్వాత, మనం కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత వదిలేస్తారు. నువ్వే పెట్టుకోనానా, నీకు అలవాటు అయిపోతుంది, ఇట్లా అని క్వాంటిటీలు ఎట్లా పెట్టాలి అనేది నేర్పిస్తారు. ఇక ఇప్పటికైతే మా అమ్మ నన్ను చిన్న పిల్లలాగానే చూస్తుంది. ఇంక అందుకే ప్రతిదీ కూడా అక్కడ నుండే పంపిస్తుంది, డబ్బులు కూడా అడగదు. ఎందుకో ఇంత ప్రేమ తెలీదు నాకైతే. ఇవన్నీ ఎక్కడవక్కడ సర్దడం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఉన్నదల్లా ఒకటే, జస్ట్ ఆ విండోకి రెడ్ కలర్ వేసి దానిపై నుండి వైట్ ఫ్లవర్సా లేకపోతే ఏదైనా నేను అనుకున్నది పెట్టేసేయడమే. మనం ఇల్లుని సర్దుకున్నప్పుడు అసలు ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో కదా, ఎక్కడ చూసినా అసలు నీట్గా మంచిగా కనిపిస్తుంది. ఇట్లనే ఎప్పటికి ఉండాలి అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, ఒక్కోసారి ఆగమాగంలో ఏదో ఒక దగ్గర పెట్టేస్తాం, మళ్ళీ అది సర్దేదాకా అట్లనే ఉండిపోతుంది. ఈ వీడియోని నేను 2 సార్లు రికార్డ్ చేసిన. పొద్దున 9ంటికి అట్లా ఒకసారి, మళ్ళీ మధ్యాహ్నం 2ంటికి ఒకసారి. ఎందుకంటే పాప వల్ల వీడియో రికార్డ్ చేయలేకపోయినా. ఇప్పుడు పాప అయితే పడుకుంది, ఇంకా అందుకే దీనికి రెడ్ కలర్ వేసి దీనిపై నుండి డిజైన్ అయితే వేద్దాం అనుకుంటున్నా. ఈ కలర్స్ని నేను గడప ముగ్గులు వేద్దామని తీసుకున్నా. అది లాంగ్ వీడియో తీసిన, కాకపోతే అది వీడియో అసలు అవ్వట్లేదు. ఈసారన్నా కనీసం దానికోసం కొంచెం టైం తీసుకొని మంచిగా వీడియో రికార్డ్ చేసి మంచిగా ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. మధ్యాహ్నం 2 అవుతుంది కదా, ఎండ మొత్తం అటు సైడ్ వెళ్ళడం వల్ల వంట రూమ్లో మొత్తం చీకటిగా ఉంది. అసలు ఇక్కడ కలర్ వేసింది కూడా తెలుస్తలేదు, వేసిందా లేదా అన్నట్లుగా అనిపిస్తుంది. మొబైల్ని ఎన్ని యాంగిల్స్లో పెట్టి చూసినా కానీ అసలు ఈ కలర్ కనిపించట్లేదు. ఎండ మొత్తం పోయిన తర్వాత ఒక వీడియోని రికార్డ్ చేయాలంటే ఎంత కష్టమో అసలు. నాకు అంతగా తింపుడు ముగ్గులు అయితే రావు, నేను జస్ట్ ఏలితో ఇట్లా అన్నా అంతే. అవి జస్ట్ ఫ్లవర్ లాగా వస్తుంది అనుకుని అన్నా. ఇంతకీ అది ఫ్లవర్ లాగా కనిపిస్తుందా ఇంకెట్లా కనిపిస్తుందా అనేది చెప్పండి. ఫైనల్ గా అయిపోయిందండి, ఇదన్నమాట ఫైనల్ లుక్. అండ్ ఎట్లుందో చెప్పండి, రేటింగ్ ఇవ్వండి. 10కి ఎంత ఇస్తారు, ఎన్ని పాయింట్స్ ఇస్తారు అనేది కూడా చెప్పండి. అబ్బా, ఎన్ని డేస్ నుండి అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ ని మేక్ ఓవర్ చేయాలని, ఇప్పటికి అయిపోయిందండి. అండ్ ఇక్కడ దాకా వీడియో చూసారంటే ఎంతో కొంత ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్
అండ్ ఇంకా మన ఛానల్లో ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలానే ఉంటాయి. ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి, అవన్నీ కూడా చూడండి. టైం ఉంటే మీరు కూడా ఒకసారి ఇట్లా బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసుకొని నాకు ఒక ఫోటో పంపండి. అరే నన్ను చూసి ఇట్లా చేసుకున్నారు కదా అని నేను హ్యాపీగా ఫీల్ అవుతా.